వరంగల్ జిల్లా వ్యాప్తంగా రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ జరుగుతోంది. నియోజకవర్గాల్లో లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేస్తున్నారు ఎమ్మెల్యేలు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2328 రేషన్ షాపులలో డిస్ట్రిబ్యూషన్ జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 20,765 టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయనుంది. 32,49,407 మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూరనుంది. మనీ డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యు. చంద్రిక, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సన్న బియ్యం అందించబోతుంది. రేషన్ కార్డుల ద్వారా కూడా రేషన్ కార్డులో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఈ రేషన్ సన్న బియ్యం అందించున్నారు. దానికి సంబంధించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. పలుచోట్ల ఎమ్మెల్యేలే ఈ కార్యక్రమంలో మమేకమయ్యారు. సన్న బియ్యం చాలా రోజులుగా లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. సన్న బియ్యం ఇవ్వడం ద్వారా వారికి నిజంగా లబ్ధిదారులకు వాళ్ళ ఇంట్లో వండుకోవడానికి కానీ అన్నం తినడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ఇచ్చినటువంటి దొడ్డు బియ్యం చాలా వరకు పేద ప్రజలు అది వండుకోలేని పరిస్థితులు ఉండేది. దీంతో పక్కదారి పట్టినటువంటి పరిస్థితి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ సన్న బియ్యాన్ని పేదలకు అందిస్తుంది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం ఇవాళ నుంచి స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. పేదలకు సంబంధించి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 2,328 రేషన్ షాపులు ఉన్నాయి. ఈ రేషన్ షాపుల ద్వారా కూడా 32,49,407 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ కూడా 20,765 టన్నుల సన్న బియ్యాన్ని పంపిణీ చేసేందుకు కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా సిద్ధం చేశారు. ప్రస్తుతం మనం కాజీపేట మండలంలోని సోమిడి దగ్గర ఉన్నాం. సోమిడి రేషన్ షాప్లో కూడా లబ్ధిదారులకు ఈ సన్న బియ్యాన్ని కూడా అందిస్తున్నారు. గతంలో సన్న బియ్యం అందించే క్రమంలో అనేక ఇబ్బందులు సన్న బియ్యం అందించడం వల్ల లబ్ధి చేకూరుతుంది. గతంలో అయితే దొడ్డు బియ్యాన్ని పంపిణీ చేసేవారు. కానీ చాలా వరకు దొడ్డు బియ్యంకి సంబంధించి తీసుకుపోయి అవి వండుకోలేని పరిస్థితి. చాలామంది ఇక్కడ ఉచితంగా తీసుకువెళ్ళి వేరే దగ్గర 10 రూపాయలకు చొప్పున అమ్ముకునే వాళ్ళు. కొన్ని రేషన్ షాపులలో అయితే నేరుగానే వాళ్ళ లబ్ధిదారులకు నగదు చెల్లించి పక్కదారి పట్టించినటువంటి అనేక సంఘటనలు ఉన్నాయి. ఇలాంటి వాటన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెక్కు పెట్టాలనుకున్నది. నిజంగా లబ్ధిదారులందరికీ కూడా సన్న బియ్యం ఇవ్వడం ద్వారా వాళ్ళ ఈ బియ్యాన్ని వండుకొని వాళ్ళ ఆహారంగా స్వీకరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ నుంచి ఈ సన్న బియ్యాన్ని కూడా ఉచితంగా పంపిణీ చేస్తుంది. ప్రస్తుతం చూడొచ్చు, సన్న బియ్యానికి సంబంధించి లబ్ధిదారులు తీసుకోవడానికి కూడా వస్తున్నారు. వాళ్ళందరికీ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. రేషన్ కార్డుకు సంబంధించి నిన్నటి వరకు ఎట్లాంటి బియ్యం పంపిణీ చేశారు? ఇవాళ ఏ బియ్యం పంపిణీ చేస్తున్నారు? నిన్నటి వరకు దొడ్డు బియ్యం లాంటివి వచ్చాయి. పేదలు తినడానికి ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతానికి గవర్నమెంట్ సన్న బియ్యం పంపిణీ చేస్తుంది. పేదలు తినడానికి ఉపయోగపడుతుందని. ఇప్పుడు ఈ 2 రకాల బియ్యం ఉన్నాయి కదా, ఇందులో సన్న బియ్యం అయ్యి దొడ్డు బియ్యం అయ్యి. సన్న బియ్యము ప్రజెంట్ గవర్నమెంట్ పంపిణీ చేసే బియ్యము, కొత్త రకమైన బియ్యం ఇవి సన్నయి. ఈ ప్రీవియస్ గవర్నమెంట్ పంపిణీ చేసిన బియ్యం ఇవి. ప్రస్తుతం అయితే మనం ఇవి చూస్తున్నాం. ఈ బియ్యానికి సంబంధించి కూడా గతంలో ఈ బియ్యం పంపిణీ చేసింది. ఈ బియ్యం అంతా కూడా దొడ్డు రకం, చాలా వరకు కూడా వండుకోవడానికి ఇబ్బందిగా ఉండేది. దీంతో పేద ప్రజలు తీసుకువెళ్ళినప్పటికీ కూడా ఉచితంగా బియ్యాన్ని వాళ్ళ ఇంటి వరకు కొన్ని అవసరాలకు వాడుకునేది. మిగతావంతా కూడా బ్లాక్ మార్కెట్లో మిల్లర్లకు అమ్ముకోవడం, వాటిని మళ్ళీ పాలిష్ పెట్టి సన్న బియ్యంగా చేసేవాళ్ళు. అలాంటి వాటన్నిటి కూడా అక్రమాలకు చెక్ పెట్టే విధంగా కూడా ప్రభుత్వం ఈ పేదలకు అందించే బియ్యం సక్రమంగా అందించాలనుకుంది. అందుకోసమే సన్న రకం ఇప్పుడు మనకు చేతిలో కనిపిస్తుంది సన్న రకం బియ్యం. ఈ సన్న రకం బియ్యానికి సంబంధించి ఇవాళ నుంచి కూడా అందించబోతుంది. దానికి సంబంధించి కూడా 4 నెలలకు అవసరమైనటువంటి ఇండియన్ కూడా సిద్ధం చేసి ఉంచింది. ఇప్పుడు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత రేషన్ కార్డు ఎట్లా వాళ్ళకు అప్లైబుల్ ఉంటుంది? వాళ్ళ లబ్ధిదారులు వచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఇక్కడ ఫస్ట్ రేషన్ కార్డ్ నెంబర్ ఇక్కడ టైప్ చేయాలి. కానీ టైం చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ అని ప్రెస్ చేయాలి. ఒక్క నిమిషం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లబ్ధిదారులకు ఇచ్చారు. ఇప్పటి వరకు మీరు తీసుకున్న బియ్యం ఎలాంటి బియ్యం ఉండేది మొన్నటి వరకు? ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు కదా, సన్న బియ్యంతో ఎట్లాంటి ఉపయోగం అనుకుంటారు? సన్న బియ్యంతో ఇన్ని రోజులు దొడ్డు బియ్యంతో కొంత తినలేక బాధపడే వాళ్ళం అండి. పొద్దున్న దాకా పని చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, తినాలంటే కొంచెం ఇబ్బంది పడేది. కొంచెం కడుపు నొప్పి రావడం, అరగకపోవడం, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండేది. హెల్త్ పరంగానే అయితే అవే బాగుంటాయి అని అన్నారు. కానీ కొంతమందికి అరగకపోయేది, కొంచెం ఏజీ ఉన్న వాళ్ళకు. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు కనుక గవర్నమెంట్కు మేము ఎంతో నిజంగా మహిళలను చాలా సంతోషపడుతున్నాం. అంటే ఇదివరకు దొడ్డు బియ్యాన్ని ఏం చేసేవాళ్ళు మరి? తినేవాళ్ళ మీరు వండుకొని? ఎట్లా తినేవాళ్ళు అండి. కొంతమంది ఇక పడని వాళ్ళు ఏం చేసేదంటే బయట ఎవరికన్నా ఇవ్వడం కానీ, పిండి పట్టించుకోవడం కానీ అట్లా చేసుకునేదండి. ఇప్పుడు బియ్యం సన్న బియ్యం ఇవ్వడం వల్ల ఎట్లా ఉపయోగం ఉంటుంది అనుకుంటారు?
పేదవాళ్ళు ఎంతో సంతోషపడతాండ్రు. దొడ్డు బియ్యం వండుకున్నా కానీ ఏం కూర వేసుకున్నా కానీ చప్పగా ఉండి తినకపోయేది. పక్క వాళ్ళు అమ్ముకోవడము ఇట్లా చేసి సరపిండుకో దేనికో దానికో చేసుకునేది. కానీ ఇప్పుడు ఈ పేదవాళ్ళకి ఎంతో సంతోషకరమైన పని చేసిండు రేవంత్ రెడ్డి. ఇప్పటివరకు తీసుకున్నారా మీరు బియ్యం? ఇదివరకు ఇప్పుడు తీసుకున్న సన్న బియ్యం ఎట్లా ఉన్నాయి? అసలు ఆ బియ్యానికి ఈ బియ్యానికి తేడా ఉంది? చాలా తేడా ఉన్నది, చాలా తేడా ఉన్నది. అసలు దొడ్డు బియ్యమే సన్న బియ్యంగా చేసి అమ్ముకుంటా. కానీ ఈ బియ్యం వాసన కూడా చూసుకుంటాం కదా మేము. ఈ పట్టించినట్టే వడ్ల మనం పట్టించుకున్నట్టే ఉన్నాయి కదా, తింటారు. పేదోళ్ళకి కూడా చాలా సహాయం చేసినట్టున్నది. ఇక బయట కొనుక్కోరు. 50 రూపాయలు 70 రూపాయలు వస్తాయి. వాళ్ళు ఎంత కష్టపడతాండ్రు. ఒక్కొక్కటి కూడా చేస్తాండు. ఎంతో సంతోషంగా ఉన్నది ఈ బియ్యం పంపిణీ ద్వారా. చాలా పేదోళ్ళకి చాలా లాభదాయకంగా చేసిండు. ఇది బాధడు కూడా మాట్లాడదాం. అంటే ఇప్పటి వరకు మీరు చాలా రకాల బియ్యం తీసుకుపోయారు కదా ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడు ఈ వాళ్ళ నుంచేమో సన్న బియ్యం. ఈ సన్న బియ్యం ఇవ్వడం వల్ల ఎట్లాంటి ఉపయోగం ఉంటుంది? ఇప్పటివరకు తీసుకున్న దొడ్డు బియ్యాన్ని ఏం చేసేవాళ్ళు? తినేవాళ్ళ నిజంగా? దొడ్డు బియ్యం చాలా మంది బీదలు గిన్నె పడుచుకుని రొట్టె తినడు, కొంతమంది నిర్మలం వండుకొని తినడు కూడా చాలా మంది. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తాను కాబట్టి ప్రతి ఒక్కరికి బీద సాధనకు అన్ని ఉపయోగపడుతుందని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. ఇదివరకు తీసుకున్నారా మీరు బియ్యం? ఇదివరకు బియ్యం తీసుకున్నామా? ఏం చేసాను మరి? మేము వంట చేసుకుని తిన్నాం. మేము మాత్రం అమ్మలేదు, వంట చేసుకుని తిన్నాము. అప్పుడప్పుడు గిన్నె పడుచుకుని రొట్టె కూడా చేసుకుని తిన్నాం. ఇప్పుడు ఈ బియ్యం వంట చేసుకుని తింటాము. ఎట్లున్నాయి మా బియ్యం? అవి చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ఇవి మార్కెట్లో ఎట్లా ఉంది రేటు బియ్యం? ఇప్పుడు ఈ సన్న బియ్యం ఎంత ధర పడుతుంది? బియ్యం బాగానే ఉన్నాయి. బియ్యానికి మార్కెట్ ఎట్లా ఉన్నాయి? 80 ఉన్నాయి, 70 ఉన్నాయి కిలోకు. ఏమి కొంటాం? పేదోళ్ళం పని చేసుకొని తినేటోళ్ళం. చెప్పు అట్లా కదా. ఇప్పుడు ఇన్ని రోజులు తెచ్చినా కూడా మేము వండుకొని తిన్నాం. మాకు లేదు పొలం చెలక ఏం లేదు, మేము వండుకొని తిన్నాం ఇన్ని రోజులు. ఇప్పుడు కూడా మంచిగా ఇవే తింటాం. అప్పుడు కొంచెం దొడ్డుగుండే కాబట్టి దోశలు గిట్లా పోసుకొని తిన్నాం. మేము అమ్ముకోలే బియ్యం అసలే, మేము తింటాం ఇవి. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఏం చేస్తారు? ఇప్పుడు ఇంత సన్నగా ఉన్నాయి కదా, వండుకొని తింటాం. ఏం చేస్తాం ఇంకా మేము మంచిగా మాకు ఇచ్చినందుకు మాకు సంతోషం అవుతుంది. మంచిగా సంతోషం సారు. చెప్పమ్మా. ఇప్పుడు మేము దొడ్డు బియ్యం తినలేక మేము పేదోళ్ళము. ఆ రొట్టె చేసుకొని అది చేసుకొని అది కూడా కష్టంగా తిన్నాము సారు. ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చినందుకు సార్లకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. నమస్కారం. చాలా సంతోషం సార్. సంతోషం. సన్న బియ్యం మేము ఏనాడు ఆ బియ్యము అన్నము బాగాలేదని పారేయలేదు సార్. మేము అదే వండుకొని తిన్నాం. గొంతు దిగకపోయినా కూడా మేము తిన్నాం సార్. ఎందుకంటే మేము పేదవాళ్ళం కాబట్టి మా కష్టం సుఖం తెలుసు కాబట్టి మేము తిన్నాం సార్. అంతే. చాలా సంతోషం సార్. మాకు మీరు సన్న బియ్యము ఇచ్చినందుకు చాలా సంతోషంగా కడుపు నిండినట్టుగా ఉన్నది. మేము వండుకొని తినకముందే. ఆ దొడ్డు బియ్యం ఏం చేసేదమ్మా? దొడ్డు బియ్యం మాత్రం మేము తినబుద్ధి కాకపోయినా కూడా కష్టపడి కష్టమున్నా కూడా ఇష్టపడి తిన్నాం సార్. మేము ఇష్టపడి తిన్నాం సార్. ఎందుకంటే ఎప్పుడు ఏది శాశ్వతం కాదు సార్. సన్న బియ్యం ఎప్పుడు శాశ్వతం కాదు. బియ్యం అంటే అన్నపూర్ణేశ్వరి. పారేయలేదు సార్ మేము. నేనైతే పారేయలేదు సార్. నేను ఇప్పుడు మీకోసమే ప్రభుత్వం ఈ సన్న బియ్యం ఇస్తుంది కదా, ఏమంటారు? కాబట్టి దేవుడు మా మొర ఆలకించి ఈ సన్న బియ్యం ఇచ్చిండు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అందరు ఇచ్చిన వాళ్ళ దాతలకు సార్లకు అంత ప్రభుత్వానికి ఆ సార్ అందరికీ రేవంత్ రెడ్డి గారికి కూడా వాళ్ళ కుటుంబాన్ని చల్లగా రక్షించి కాపాడి సర్వదా అందరినీ చల్లగా రక్షించి కాపాడాలి. మనతోటి ఎమ్మెల్యే ఉన్నారు అంటే సార్.